ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక విమల రీజెన్సీ 5 స్టార్ హోటల్ కర్నూలు జిల్లా ఆదోనిలో దీన్ని నిర్మించబోతున్నారు. 100 కోట్ల రూపాయలతో విమల రీజెన్సీని 5 స్టార్ హోటల్ ని నిర్మించబోతున్నారు. 250 మందికి ఉపాధి దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఇందులో అతిథిగా చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. విమల రీజెన్సీ 5 స్టార్ హోటల్ కర్నూలు జిల్లా ఆదోనిలో ఉంది. దీనిని నిర్మించబోతున్నారు. దీనికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు పెద్దలు ప్రారంభోత్సవం చేస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముఖ్య అతిథి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు మరికొద్ది శ్రీ కందుల దుర్గేష్ గారు ఒకసారి గట్టిగా కర్తాళ ధ్వనులు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి సంవత్సరం మరి ఈ రోజున మనం పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ పర్యాటకము శాంతి. ఈ సంవత్సరం పర్యాటకంలో శాంతిని హైలైట్ చేసి మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని పుష్పగుచ్చతో స్వాగతిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక దుర్గేష్ గారు 100 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. 250 మందికి ఇది ఉపాధి కలుగుతుంది. ఇందులో 8 సూట్ రూమ్స్, 44 డీలక్స్ రూమ్స్, 104 బెడ్స్ ఉన్నాయి. చైర్పర్సన్ శ్రీమతి విమలా రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పవన్ రెడ్డి గారు, అభిషేక్ సింఘ్వి ఐఏఎస్ గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరికొద్ది క్షణాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను పాల్గొనబోతున్నారు. ముందుగా ప్రారంభోత్సవం చేస్తారు. విమల రీజెన్సీ 5 స్టార్ హోటల్ కర్నూలు జిల్లా ఆదోనిలో దీన్ని నిర్మించబోతున్నారు. 100 కోట్ల రూపాయలతో విమల రీజెన్సీని 5 స్టార్ హోటల్ ని నిర్మించబోతున్నారు. 250 మందికి ఉపాధి దొరుకుతుంది. చైర్పర్సన్ శ్రీమతి విమలా రెడ్డి గారు, తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతిలో ఉన్న చంద్రగిరి ఫోర్ట్ సౌండ్ అండ్ లైట్ షోని ప్రారంభోత్సవం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 6 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. 15 మందికి ఉపాధి దొరుకుతుంది. కర్నూలు జిల్లా విజయనగర రాజుల వైభవం తెలిపేటువంటి సౌండ్ అండ్ లైట్ షో ఇది. దీనికి 100 మందికి పైగా దీన్ని కూర్చుని వీక్షించవచ్చు. ప్రారంభోత్సవం చేస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సౌండ్ అండ్ లైట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గట్టిగా కర్తాళ గౌరవ పర్యాటక శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు, తర్వాత విమల రీజెన్సీ 5 స్టార్ హోటల్ ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. 100 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. 250 మందికి ఇది ఉపాధి కలుగుతుంది. ఇందులో 8 సూట్ రూమ్స్, 44 డీలక్స్ రూమ్స్, 104 బెడ్స్ ఉన్నాయి. చైర్పర్సన్ శ్రీమతి విమలా రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పవన్ రెడ్డి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను సత్కరిస్తున్నారు.
తర్వాత తిరుపతిలో ఉన్న చంద్రగిరి ఫోర్ట్ సౌండ్ అండ్ లైట్ షోని ప్రారంభోత్సవం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 6 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. 15 మందికి ఉపాధి దొరుకుతుంది. విజయనగర రాజుల వైభవం తెలిపేటువంటి సౌండ్ అండ్ లైట్ షో ఇది. 100 మందికి పైగా దీన్ని కూర్చుని వీక్షించవచ్చు. చంద్రగిరి ఫోర్ట్ సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభోత్సవం చేశారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. గౌరవ పర్యాటక శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు తర్వాత అనకాపల్లిలో ఉన్న బొజ్జనకొండ సౌండ్ అండ్ లైట్ షోని ప్రారంభోత్సవం చేస్తున్నారు. 7,32,00,000 రూపాయలతో దీన్ని నిర్మించారు. 15 మందికి ఉపాధి దొరుకుతుంది. 100 మందికి పైగా కూర్చుని వీక్షించవచ్చు. బౌద్ధ స్తూప విశేషాలు ఇక్కడ మనకి వీక్షించవచ్చు. బొజ్జనకొండ సౌండ్ అండ్ లైట్ షో అనకాపల్లిని ప్రారంభోత్సవం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. తర్వాత ఐఆర్సిటిసి ఏపీటీడీసీ మౌలిక ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమం మనమంతా వీక్షిస్తున్నాం. ఐఆర్సిటిసి ఏపీటీడీసీ వీరిద్దరూ కలిసి సర్వీస్ క్వాలిటీని పెంచేటువంటి రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. పి రాజ్ కుమార్ ఐఆర్టీఎస్